గురుభ్యో నమః. ఈరోజు పితృదోషం గురించి తెలుసుకుందాం. ఇది కొంచెం లెంతీగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూడాల్సిన ఇది జాగ్రత్తగా చూడాల్సిన వీడియో అండి. ఇది కొంచెం వీక్షిస్తూనే చూడండి. కొద్దిగా పితృదోషం అంటే మన పూర్వీకుల పట్ల జరిగే పొరపాట్లు, దానివల్ల వచ్చే పొరపాట్ల వల్ల వచ్చే దోషం అన్నమాట. మనం జనరల్గా ఏంటంటే హారోస్కోప్ మ్యాచింగ్ చేసేప్పుడు ఇటు 7 తరాలు చూడాలి, అటు 7 తరాలు చూడాలి అంటుంటారు జనరల్గా. అంటే ఏంటంటే అమ్మాయి తల్లి తరఫున 7 తరాలు, అమ్మాయి తండ్రి తరఫున 7 తరాలు, అబ్బాయి తల్లి తరఫున 7 తరాలు, అబ్బాయి తండ్రి తరఫున 7 తరాలు, ఇట్లా చూడాలన్నమాట. అట్లా చూసి హారోస్కోప్ మ్యాచ్ చేసేవారు పూర్వకాలంలో. ఇప్పుడు ఆ పద్ధతి లేదు, కానీ అదనమాట. ఇది ఇప్పుడు ఏంటంటే మనం ఒక జాతకం వచ్చేప్పుడు మనం అది గత 7 తరాలలో పూర్వీకులలో కొన్ని సమస్యలను సూచిస్తుంది అన్నమాట. ఇవి నేరుగా ఆ వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ దోషాలు వివాహము, సంతానము, ఆర్థిక విజయం లేదా భావోద్వేగం మరియు శారీరక రోగాలను కలిగించాలి. ఇవి అడ్డంకులు, బాధకం లేదా శాపం రూపంలో ఉండొచ్చు. తమ కుటుంబంలో ఎవరైనా చనిపోయిన తర్వాత వారికి సరైన విధంగా దహన సంస్కారాలు నిర్వహించకపోతే లేదా ఎవరైనా అకస్మాత్తుగా మరణిస్తే ఆ వ్యక్తి తన కుటుంబ సభ్యులు అనేక తరాల వారు పితృదోషాన్ని అనుభవించాల్సి ఉంటుంది. పూర్వీకుల అంత్యక్రియలు, శ్రాద్ధాలు సక్రమంగా నిర్వహించకపోవడం వల్ల పూర్వీకులను అవమానించడం, ఇంట్లోని మహిళలను అవమానించడం, జంతువులను వధించడం, పెద్దలను గౌరవించకపోవడం అటువంటి అనేక కారణాల వల్ల పితృదోషం వస్తుంది. పితృదోషం సాధారణ సూచనలు: సూర్యుడు లేదా చంద్రుడు బాధక స్థానంలో ఉండడం, సూర్యుడు లేదా చంద్రుడు కుజుని అంశంలో ఉండడం మరియు శని అంశంలో ఉండడం. కుజుని అంశంలో లేదా శని అంశంలో ఇది తీవ్రమైనదిగా పరిగణించబడుతుంది. ఒకవేళ సూర్యుడు లేదా చంద్రుడు కుజుని రాశిలో బాధక స్థానంలో ఉంటే, కుజుడు సింహ లేదా కర్కాటక రాశిలో బాధక స్థానంలో ఉంటే, సూర్యుడు లేదా చంద్రుడు శాపగ్రస్తులై ఉండడం, నవాంశలో సూర్యుడు లేదా చంద్రుడు 2 అంతకంటే ఎక్కువ పాపగ్రహాలతో కలయికలో ఉండడం, లగ్నం నుండి అనుకూలము కాని స్థానంలో సింహం లేదా కర్కాటక రాశిలో పాపగ్రహాలు ఉండడం, 6వ ఇంటి అధిపతి నవమ స్థానంలో ఉండడం లేదా నవమాధిపతి ద్వాదశ స్థానంలో ఉండడం, సూర్యుడు లేదా చంద్రుడు 6వ ఇంట్లో ఉండడం లేదా 6వ ఇంటి అధిపతితో యోగంలో ఉండడం, ఇవన్నీ పితృదోషానికి సూచనలు. పితృబాధకం అంటే పూర్వీకుల వల్ల కలిగే అగోచరమైన అడ్డంకులు. సూర్యుడు లేదా చంద్రుడు బాధక స్థానంలో ఉండడం దీనికి సూచన. సూర్యుడు బాధక స్థానంలో ఉంటే పితృపక్షం అంటే తండ్రి వంశం నుండి ఆటంకం కలగవచ్చు. చంద్రుడు బాధక స్థానంలో ఉంటే మాతృవంశం నుండి ఆటంకం కలగవచ్చు. ఒకవేళ సూర్యుడు బాధక స్థానంలో ఉన్నప్పుడు అఫ్లిక్షన్ ఉండి లగ్నేషన్తో సంబంధం కలిగి ఉంటే పూర్వీకుల సమస్యల వల్ల వ్యక్తిగత వికృతులు ఏర్పడవచ్చు. అలాగే చంద్రుడు బాధక స్థానంలో అఫ్లిక్షన్ అయి ఉంటే కనుక లగ్నేషన్తో సంబంధం కలిగి ఉంటే పితృశాపాల వలన భావోద్వేగంగా బలహీనతలు, బలవంతపు ఆలోచనలు, వికృతి ఆలోచనలు, ప్రవర్తనలు ఏర్పడవచ్చు. పితృశాపం అంటే పితృవుల నుంచి వచ్చే శాపం, పూర్వీకుల నుంచి వచ్చే శాపం. పితృశాపం అనే ఈ దోషం సూర్యుడు లేదా చంద్రుడు కుజపాలిత నవాంశలో కుజుడు రాశిలో అంటే కుజుడు అంటే మేషం కానీ వృశ్చికం కానీ, అట్లాగే నవాంశలో శని పాలిత అంశంలో ఉన్నప్పుడు సూచిస్తుంది. ఒక గ్రహం యొక్క నవాంశాధిపతి ఆ గ్రహం అతడితో యుతిలో ఉన్నట్టే పరిగణించబడుతుంది. అయితే అంశాధిపతి ఆ గ్రహం ఎలా ఫలితం ఇస్తుందో నియంత్రిస్తాడు. కుజుడు జనరల్గా ఏంటంటే మాస్ డిస్ట్రక్షన్. కుజుడు ఏంటంటే భూకంపము, అగ్ని ప్రమాదాలు, ఫ్లైట్ కొలాప్స్ అంటే ఫ్లైట్స్ పడిపోవడము, యాక్సిడెంట్స్, ఇవన్నీ కుజుడు చూపిస్తుంటారు. అంటే హఠాత్తుగా జరిగేవి కుజుడు, మాస్కు జరిగేది కూడా కుజుడే. కుజుడు విధ్వంసం సాధారణంగా హఠాత్తుగా జరిగే సంఘటన సూచిస్తుంది.
ఉదాహరణకు ఒక చార్ట్లో వివాహభంగం సూచిస్తే శుక్రుడు కుజుని పాలిత నవాంశంలో ఉంటే వివాహము త్వరగా వికటించగలదు. అంటే నవాంశలో కుజునింట కనుక శుక్రుడు ఉంటే కనుక వివాహం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చంద్రుడు కుజుడి పాలిత సప్తాంశంలో అంటే D7లో కుజుని అంశాలు అంటే కుజుడు మేషం కానీ వృశ్చికం కానీ చంద్రుడు ఉంటే కనుక ఆ చాట్లో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అది గర్భస్రావం అవ్వచ్చు అని చూపిస్తుంది. కుజుడు ఫాస్ట్ స్పీడ్ కాబట్టి శీఘ్రంగా చూపిస్తుంది అనమాట. శీఘ్రమైన నష్టాలు సూచించగలదు. కుజుడు పూర్వీకుల నుండి వచ్చిన కోపము, బాధ లేక శాంతించని విషయాలకు సంకేతం. కుజుని పాలిత రాశులలో వృశ్చికం అధికమైన కష్టాలను కలిగిస్తుంది. ఎందుకంటే వృశ్చికం న్యాచురల్ జోడియాక్లో 8వ 8th హౌస్, అందుకోసం కష్టాలు చూపిస్తుంది అన్నమాట ఎక్కువ. శని నవాంశల ప్రభావం, నవాంశలలో శని ప్రభావం. శని పూర్వీకులతో విభిన్నత అంటే డిఫరెన్సెస్ అనమాట, నిర్లక్ష్యం మరియు అనుబంధం లేని పరిస్థితిని సూచిస్తాడు. కుంభరాశి శనిచే పాలితమైనది. ఇది అధిక విషపూరితమైన సంబంధం కలిగి ఉంటుంది. కుంభం ఎందుకు అంటే అది న్యాచురల్ బాధకాధిపతి. మేషం మనకు మోబుల్ ఫిక్స్ డ్యూయల్ అంటాం. అంటే చర స్థిర ద్విస్వభావాలకు, చరరాశులకు 11వ ఇల్లు బాధకాధిపతి, చర వాళ్ళకు 9, చరలకు 11, స్థిరకు 9, ద్విస్వభావాలకు 7వ ఇల్లు అనమాట. ఇది బాధకాధిపతి రాశి. సో అట్లాగే ఇప్పుడు మనకేంటి మేషన్ ఫస్ట్ న్యాచురల్ జోడియాక్లో మేషం కదా, మేషంకు 11వది కుంభము. కుంభము న్యాచురల్గానే అది బై డిఫాల్ట్ మీకు బాధకాధిపతి. కుంభాన్ని ఎవరు ఓన్ చేస్తారు? కుంభానికి అధిపతులు ఎవరు? శని, రాహు. శని అధిపతి రాహు కోలాడు అంటారు అనమాట. రాహు కూడా ఉందన్నమాట దాంట్లో. అందుకే మీకు న్యాచురల్ బాధకాధిపతి. శని అంశం ఉంటే కనుక అది దీర్ఘకాలంగా సాగే బాధలు నష్టాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు శుక్రుడు శని నవాంశలో ఉంటే మరియు వివాహ భంగం సూచిస్తే ఇది చాలా నెమ్మదిగా బాధాకరంగా విడాకుల ప్రక్రియ సాగవచ్చని సూచిస్తుంది అనమాట. శుక్రుడు శని కనుక నవాంశలో ఉంటే కలిసి యుద్ధ సంబంధంగా ఉంటే కనుక వివాహ సంబంధం చూస్తే అది చాలా నెమ్మదిగా బాధాకరంగా విడాకుల ప్రక్రియ సాగవచ్చని సూచిస్తుంది. సంతానాష్ట సూచనలో సూర్యుడు లేదా చంద్రుడు శని సప్తాంశంలో ఉంటే గర్భధారణ అసాధ్యం అవ్వచ్చు. గర్భంలోనే శిశువు శారీరక సంబంధ సమస్యలు కలిగి ఉండడం లేదా అకాల నష్టము సంభవించవచ్చు. తీవ్రమైన పితృదోషం. సూర్యుడు లేదా చంద్రుడు కుజుని రాశిలో లేదా కుజుని అంశలో బాధక స్థానంలో ఉన్నప్పుడు ఇది అత్యంత తీవ్రమైన పితృదోషం. ఇది బాధాకరం మాత్రమే కాక యాన్సెస్ట్రల్ కర్మ వల్ల కలిగిన కోపము అవస్థ అంటే పితృశాపం వల్ల వచ్చే ఆటంకాన్ని సూచిస్తుంది. ఉదాహరణకు మకర లగ్నం, చంద్రుడు 11వ ఇంటిలో బాధక స్థానం అయినప్పుడు వృశ్చికంలో ఉంటే ఇది మాతృవంశం నుంచి వచ్చే పితృబాధకాన్ని సూచిస్తుంది. చంద్రుడు నీచ స్థితిలో ఉన్నందున ఇది మాతృవంశంలో ఏదో నీతి విరుద్ధమైన దుర్నీతి చర్యలు జరిగాయని వాటిని శాంతి పరచాల్సిన అవసరం ఉందని సూచిస్తుంది. మేషలగ్నము, సూర్యరాశిలో సూర్యుడు రాశిలో కుంభరాశిలో బాధక స్థానంలో నవాంశలో వృశ్చికంలో ఉంటే ఇది పితృవంశం నుంచి వచ్చే పితృబాధకాన్ని సూచిస్తుంది. సూర్యుడు శని రాశిలో ఉన్నందున ఇది ఒక ముఖ్యమైన పని అసంపూర్ణంగా ఉండడం లేదా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించకపోవడం వల్ల పూర్వీకుల నుంచి వచ్చిన వ్యతిరేకతలు సూచించవచ్చు. ఎందుకు అంటే శని కర్మాధిపతి. ఓకే, అందుకోసమే న్యాచురల్ 10th హౌస్ కదా, అందుకోసం కర్మాధిపతి. సో ఏదైనా మనం డ్యూటీ సరిగ్గా చేయలేదనుకుంటే ఒక లైఫ్లో శని మనకు ఆ డ్యూటీ మళ్ళీ చేయిస్తుంటాడు అనమాట మనతో. అది అదోషం అనమాట. ఆ దోషం చూపిస్తుంది ఇక్కడ మీకు కనుక డివిజనల్ చార్ట్స్ కనుక ఐడియా ఉంటే కనుక D40 కవేదాంశ లేదా D45 అక్షవేదాంశలో మీరు డీటెయిల్గా చూసుకోవచ్చు, పరిశీలన చేసుకుని మీకు D40 మీ తల్లి తరఫు నుంచి వచ్చే దోషాలు
D45 మీ తండ్రి తరఫు నుంచి వచ్చే దోషాలు. ఇటు 7 తారాలు, అటు 7 తారాలు, ఆ దోషాలు కనిపిస్తాయి మీకు. అది కనుక కొంచెం ఐడియా ఉంటే కనుక మీకు. ఇతర గ్రహాల పరిస్థితి. ఇతర గ్రహాలు దుస్తులు మరియు ఆ స్థానాలు ఈ విషయాలు మరింత స్పష్టంగా తెలియజేస్తాయి. నవాంశలోని రాశి ద్వారా పూర్వీకుల స్థితి తెలుస్తుంది. మంగళ రాశి అయితే వారు కోపంగా ఉండి వ్యక్తికి కష్టాలు కలిగిస్తారు. శని రాశి అయితే వారు మార్గదర్శనం ఇవ్వరు, దాంతో వ్యక్తి జీవితంలో తప్పులు అపజయాలు చోటు చేసుకుంటాయి. ఇతర రాశులలో ఈ ప్రభావం తక్కువైనా యాన్సెస్ట్రల్ కర్మ వల్ల వచ్చే ప్రతికూలత మాత్రం ఉంటుంది. ఈ వివరాలు పితృదోషాన్ని మరియు దాని తీవ్రతను అంచనా వేయడంలో ఉపయుక్తంగా ఉంటుంది. పితృబాధకం అనేది కుజుడు సింహం లేదా కర్కాటక రాశిలో బాధక స్థానం ఉన్నప్పుడు ఏర్పడుతుంది. ఉదాహరణకు తుల లగ్నానికి సింహం బాధక స్థానం అవుతుంది. కుజుడు తుల లగ్నానికి 2వ లేదా 2 మరియు 7వ ఇంటి అధిపతి. ఇది పూర్వీకుల కర్మ వలన ఆర్థిక స్థిరత్వం మరియు దాంపత్యంలో సంతోషాన్ని కలిగించడానికి అడ్డుకుంటుందని చూపిస్తుంది. వృశ్చిక లగ్నానికి కర్కాటకం బాధక స్థానం అవుతుంది. కుజుడు లగ్నాధిపతి మరియు 6వ ఇంటి అధిపతి అవుతాడు. ఇది అనేక రకాల సమస్యలకు దారితీసే తప్పుడు నిర్ణయాలను సూచిస్తుంది. ఇది పూర్వీకులను శాంతించే వరకు కొనసాగుతాయి. అంటే మనకు రెమెడీస్ చేయాలన్నమాట చెప్పడం. శని కూడా ఇక్కడ సింహము లేదా కర్కాటక రాశిలో బాధక స్థానంలో ఉండడం పితృబధక సూచిక. రాహు అక్కడ ఉంటే ఈ పూర్వీకుల ద్వారా తీసుకురాబడిన నాగబాధకను సూచిస్తుంది. నాగబాధకం అంటే ఏంటంటే పామును చంపడం కానీ, లేదా పుట్టను తవ్వడం కానీ, లేదా ఏదైనా జంతువులకు హాని కలిగించడం కానీ, ఇటువంటి అయినప్పుడు ఈ నాగబాధకు వస్తుందన్నమాట. పితృబాధక యోగాలు. జన్మకుండలిలో పితృబాధక యోగాలు ఉంటే పూర్వీకులతో సంబంధాలు గల సమస్యలు జీవితాంతం ఉంటాయి. పరిహారాలు చేసి పరిష్కారం చేయాలి. ఇది మీకు రెమెడీ అనమాట. ఖచ్చితంగా రెమెడీ చేయాల్సింది. జన్మకుండలంటే పితృబాధక యోగాలు ఉంటే పూర్వీకులతో సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే పూర్వీకుల సంబంధంతో ఉంటాయి. వాటికి రెమెడీ ఏంటంటే పరిహారాలు చేసి పరిష్కారాలు చేయాలి. వింశోత్తర దశలో ఆ సంబంధిత గ్రహాల రాశుల దశ ప్రారంభమైనప్పుడు సమస్యలు స్పష్టంగా కనపడతాయి. అలాగే రాశి దశలో బాధక రాశి చలనంలో ఉన్నప్పుడు ఆ కాలంలో పూర్వీకుల సమస్యలు ఉదయించగలవు. ఉదాహరణకు వృశ్చిక రాశి దశలో కుజుడు కర్కాటక రాశిలో ఉంటే, సింహరాశి దశలో సూర్యుడు మేషరాశిలో ఉంటే, అంటే ఇప్పుడు వింశోత్తర రాశి నక్షత్రాలు కదా అనమాట. ఇదో రాశి దశలు ఉంటాయి కొన్ని, నారాయణ దశ అటువంటి అనమాట. సో దాట్లేదు చెప్పడం ఇది. ఈ సమయంలో పితృబాధలు జీవితాంతం తీవ్రంగా ఉంటాయి. ఒకవేళ కనుక ఈ యోగాలు ప్రశ్న చార్ట్లో అంటే హొరరీ చార్ట్లో వస్తే అది వ్యక్తి పూర్వీకుల సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నాడని నిర్ధారించవచ్చు. నవాంశ సంయోగాలు. సూర్యుడు లేదా చంద్రుడు నవాంశంలో 2 అంతకంటే ఎక్కువ పాపగ్రహాలతో కలయికతో ఉంటే తండ్రి లేదా తల్లి వంశానికి సంబంధించిన సమస్యలు సూచిస్తుంది. సూర్యుడు లేదా చంద్రుడు కుజుడు లేదా శని రాశిలో ఉన్నప్పుడు సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ రకమైన యోగాలు తల్లిదండ్రుల నుంచి వచ్చిన దౌర్జన్యము, అఘాయిత్యము, మానసిక సమస్యలు వంటి వారసత్వంగా వచ్చే పరిస్థితులను చూపించగలవు. బాధక స్థానం దృశ్యంగానే మూలాన్ని సూచిస్తుంది. పూర్వీకుల భూమిని విడిచిపోయిన తర్వాత వచ్చిన దోషాలు లేదా అన్రిజాల్వ్డ్ కర్మ లేదా పెండింగ్ కర్మ ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. నవాంశ పితృదోషాలు ఒక వ్యక్తి గత జన్మలో చేసిన చర్యల వల్ల ఏర్పడతాయి. అందులో సూర్యుడు లేదా చంద్రుడు బాధితంగా ఉంటే అదే కుటుంబంలో పునర్జన్మలో బాధలు రావచ్చు. అంటే ఈ వ్యక్తి మళ్ళీ పుడతాడు, అదే కుటుంబంలో పుట్టి మళ్ళీ ఆ బాధలు అనుభవిస్తుంటాడు. ఋషుల వచనాలు. హరిహరుడు చెప్పినట్టు లగ్నం నుండి అననుకూలంగా ఉన్న స్థలాలలో ఇంట్లో సింహము లేదా కర్కాటక రాశిలో పాపగ్రహాలుంటే పితృదోషం కలుగుతుంది. అలాగే సూర్యుడు లేదా చంద్రుడు అగ్నిగ్రహం మరియు వాయుగ్రహం సంయోగంలో అంటే అగ్నిగ్రహం అంటే
తత్వం, అగ్నితత్వం, వాయుతత్వాలు ఉన్న గ్రహాలు సంయోగంలో లేదా రెండు పాపగ్రహాల మధ్యన కలిగి ఉండడం వల్ల వచ్చే కర్తరిలో ద్వారా వచ్చే శాపగ్రస్తలు ఏమిటంటే పితృదోషాన్ని సూచిస్తుంది. పరాశరుడు తన పూర్వజన్మ శాపోద్యోతన అధ్యాయంలో తల్లి లేదా తండ్రి వంశాల నుంచి వచ్చే శాపాలను వల్ల కలిగే బాధలను వివరిస్తాడు. ముఖ్యమైన అంశాలు: బాధితమైన సూర్యుడు లేదా చంద్రుడు ఉన్న స్థానం లేదా అధిపతులైన ఆ ఇంటి కారణంగా బాధితమైన కారకభావం. సూర్యుడు లేదా చంద్రుడు బలహీనంగా లేదా శాపగ్రస్తులుగా ఉండడం. ఆ ఇంటి కారకుడు అంటే భావకారకుడు లేదా ఆ ఇంటి అధిపతి సూర్యుడు లేదా చంద్రుడితో సంబంధం కలిగి ఉండడం. ఉదాహరణకు సూర్యుడు శని నవాంశలో 5వ ఇంటిలో నీచ స్థితిలో ఉండి పాపగ్రహాల మధ్య నలిగి ఉండడం వల్ల సంతానం లేకపోవడం. సూర్యుడు 5వ ఇంటి అధిపతిగా పాపగ్రహంలో పాపగ్రహాల మధ్య నలిగి ఉండడం వల్ల సంతానం లేకపోవడం. గురుడు సంతానకారకుడు సింహరాశిలో ఉండి సూర్యుడు 5వ అధిపతితో యుతి ఉండడం, 5వ ఇంటిలో పాపగ్రహాలు ఉండడం ఇవన్నీ చూపిస్తాయన్నమాట మనకు. అలాగే 10వ ఇంటి అధిపతిని పితృసూచకంగా తీసుకొని, ఎందుకంటే 9th హౌస్ ఫాదరు, అక్కడి నుంచి 2nd హౌస్ అని తండ్రి ఫ్యామిలీ. 10th హౌస్ అంటే 2nd హౌస్ ఫ్యామిలీ కదా మనకు, అట్లాగే తండ్రికి ఫ్యామిలీ లెక్క అనమాట చెప్పడం. అలాగే 10వ ఇంటిని అధిపతిని పితృపక్ష సూచికగా తీసుకొని 6వ అధిపతి 5వ ఇంటిలో 10వ అధిపతి 6వ ఇంటిలో ఉంటే అది కూడా పితృదోషం వల్ల సంతాన నష్టాన్ని సూచిస్తుంది. ఇలానే చంద్రుడు మరియు 4వ అధిపతితో సంయోగం ఉంటే మాతృవంశం వల్ల సంతాన సంబంధమైన సమస్యల్ని సూచిస్తుంది. ఇవే విధంగా 7వ ఇల్లు లేదా 7వ అధిపతి లేదా శుక్రుడు 7వ భావకారకుడు, ఇవి బాధిత సూర్యుడు అంటే తండ్రి పక్షము. 10వ ఇల్లు లేదా లియో సింహంతో సంబంధం కలిగి ఉంటే లేదా చంద్రుడు తల్లి పక్షము. 4వ ఇల్లు లేదా కర్కాటక రాశితో సంబంధం కలిగి ఉంటే కనుక వివాహం సమస్య పూర్వీకుల కర్మ వల్ల ఏర్పడతాయి. ఈ రకమైన గ్రహయోగాల ద్వారా దోషం వల్ల జీవితంలో ఏ భావము ఏ విషయము బాధితమైందో స్పష్టంగా తెలుస్తుంది. ఇది పితృదోషం వలన లేదా అనేది కారణాల వల్ల అనేది తెలుసుకోవచ్చు. హరిహరుడు పితృ సమస్యలు లేదా వయోవృద్ధుల సమస్యలను సూచించి ఇతర కొన్ని సంయోగాలు పేర్కొన్నాడు. పితృ సంబంధ కర్మ సమస్యల సూచికలు: సూర్యుడు లేదా చంద్రుడు 6వ ఇంట్లో ఉండడం లేదా 6వ ఇంటి అధిపతితో యుతిలో ఉండడం, సూర్యుడు సూచించే తండ్రి, చంద్రుడిని సూచించే తల్లి వంటి వారితో శత్రుత్వ భావాలు ఏర్పడతాయి. 6వ అధిపతి 9వ ఇంటిలో ఉండడం, 9వ అధిపతి ద్వాదశ భావంలో ఉండడం వల్ల తండ్రి లేదా పెద్దలతో మనస్పర్ధలు కలుగుతాయి. ఈ రకమైన దోషాలు ఈ జన్మలోని పరిహారంగా మారవచ్చు. తల్లిదండ్రులు బతికి ఉంటే వారికి సేవ చేయండి. చనిపోయి ఉంటే వారికి సంవత్సరానంతరం జరిగే శ్రాద్ధాలు, పితృతర్పణ పూజనలు చేయాలి. గ్రహాల ఆధారంగా సమస్య యొక్క మూలం. శని ఈ యోగాలతో కలిసి ఉన్నట్లయితే విడిచిపోయిన ఆచారాలు అంటే వదిలేసిన ఆచారాలు, మర్చిపోయిన పూజల వల్ల కారణమవుతాయి. మంగళుడు ఉన్నట్లయితే ఏదో పూజ పూర్తిగా చేయడం వల్ల కోపం ఏర్పడుతుంది. అంటే పితృదేవతల పట్ల పూర్తిగా పూజ సరిగా చేయకపోవడం, కంప్లీట్ చేయకపోవడం వల్ల కోపం ఏర్పడుతుంది. రాహు ఉన్నట్లయితే ఆ తప్పు పద్ధతిలో చేసిన పితృకార్యాలు లేదా అసంబద్ధమైన పూజలు కారణమవుతాయి. కొందరు నాకు కుటుంబంలో ఉన్న వ్యక్తులతో దురాగ్రహం కలవారు, నిర్లక్ష్యంగా ప్రవర్తించేవారు, గైర్హాజరయ్యేవారు లేదా అసహనంగా ఉన్నప్పుడు నేను పితరులతో సంబంధం ఎందుకు పెంచుకోవాలి అని కొందరు అనుకుంటారన్నమాట. నాకు నా ఫ్యామిలీతో సరిపోదు, నా తల్లిదండ్రులు మంచివారు గారు, వాళ్ళతో కొట్లాడుతుంది దుర్గవారు, నాకు ఏదో ఆస్తి ఇవ్వలేదో ఇంకేదో అనే ఏదో కారణాలు ఉంటాయి కదా మనుషులకు సహజంగానే. అట్లాగే నా పట్ల నిర్లక్ష్యంగా ఉందా, నా మీద ప్రేమ చూపించలేదు, నా పట్ల ఆగ్రహంగా ఉండేవారు, ఇటువంటివన్నీ మనం అటువంటి వారితో నేను ఎందుకు పట్టించుకోవాలి, వాళ్ళతో కర్మని ఎందుకు పెంచుకోవాలని కొందరు అనుకుంటారు అనమాట.
దానికి కానంటే వారు మనతో తెలియకపోయిన పరిస్థితుల్లో ఇప్పటికి కూడా అనుకూలంగానే కనెక్ట్ అయి ఉండవచ్చు. ఆత్మలు ప్రేమతో నిండిన పితృరూపానికి మారే వరకు వారు మన జీవితం బంధాలతో ఇతర పెద్దలతో సంబంధాలు అడ్డుకుంటారు. అంటే ఏంటంటే ఇక్కడ ఆ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు వాళ్ళు సాటిస్ఫైడ్ ఉండరు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మన పితృకర్మలు చేసి వాళ్ళని శాంతిస్తే సంతోషంగా మారి బ్లెస్సింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు. లేకపోతే ఆ కక్ష అట్లా కంటిన్యూ అవుతుంది అనమాట. మనకు బాధలు కలిగిస్తుంటారు వాళ్ళు. అది చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అయితే పితృ సంబంధాన్ని పెంచుకోవడం అనేది నష్టకరమైన శక్తులను ఆహ్వానించడం కాదని, దాని బదులు ఆత్మశాంతిని పొందడం లక్ష్యంగా ఉండాలి. ఇది మన జీవితం మరియు కుటుంబంలోని చిక్కులను తొలగించడానికి సహాయపడుతుంది. అంటే ఖచ్చితంగా పితృకర్మలు చేయాలి. ఈ పితృదోషం అంటే పితృకర్మలు చేయాలని చెప్పడం అన్నమాట ఉద్దేశం. మనకు మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ నచ్చినా నచ్చకపోయినా మనం ఖచ్చితంగా కర్మలు చేయాల్సిందే వాళ్ళ పేరు మీద. ఇది ఉద్దేశం చెప్పడం. కర్మలు ఎవరు చేయొచ్చు అంటే అన్ని వయసుల వారు పితృకర్మలు చేయవచ్చు. కొన్ని భారతీయ మత పద్ధతిలో ఒక ఇంట్లో పెద్దవాడైన మగవాడే పితృపూజ చేయాలని నమ్మకం ఉంది. ఇది ఒక పరిమితి దృష్టికోణం. అంటే ఆ రోజున్న వ్యవహారం బట్టి చేసేవారు. ఇప్పుడు ఒక కుటుంబంలో 10 మంది పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. అందులో 10 మంది చేయలేరు కాబట్టి ఇంటికి పెద్దవాడు. ఈ రోజుల్లో ఒకరిద్దరే ఉంటారు కాబట్టి ఎవరైనా చేసుకోవచ్చు. కానీ తండ్రి తర్వాత పెద్దవాడైన మగ పిల్లగానికే అర్హత ఉంటుందని మన పూర్వీకుల నమ్మకం. ఈ రోజుల్లో ఎవరైనా చేయొచ్చు, దానికి ఇది లేదు. మహిళలు ఇతరులు కూడా పితృపూజలు చేసుకోవచ్చు. వారు కూడా పితృకర్మలు చేసుకోవడం ద్వారా వాళ్ళ వంశపు కర్మను తొలగించుకోవచ్చు. పరిహార క్రియలు: పితృపూజ, తర్పణం, మంత్రజపం, గ్రహదానం ఇవన్నీ కలిపి చేయాలి. ఇది సంబంధిత భావకారకుడు, భావాధిపతి లేదా భావేశుడు లేదా దోషగ్రస్త గ్రహం ఆధారంగా చేస్తారు. ఎక్కువ బాధితమైన గ్రహం లేదా భావం గతంలో బాధితులైన వ్యక్తుల రకాన్ని సూచిస్తుంది. దోషం ఇచ్చిన గ్రహం లేదా భావాధిపతి ఎలా బాధ కలిగించిందో దానివల్ల మనం ఏ పాపాన్ని చేసి ఉంటామో అర్థమవుతుంది. గ్రహదానం: దోషగ్రస్త గ్రహం సంబంధిత వాటికి దయ, విద్య, ఆహారం, వస్త్రం మొదలైనవి దానం చేస్తే పాప ఫలాలను తగ్గిస్తుంది. మంత్రము: దోషాన్ని అధిగమించేందుకు శక్తిని ఇచ్చే గ్రహాన్ని చూసి మంత్రాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ D1, D9 రెండు ఉన్నాయి మనకి. ఇక్కడ చూసుకోండి మీరు. ఇక్కడ సింహలగ్నం. లగ్నంలో రాహు, జూపిటర్, మార్స్ ఉన్నాయి. 2వ ఇంట్లో శని, 4వ ఇంట్లో మూన్, మెర్క్యూరీ, 5th హౌస్లో సన్, 6th వీనస్, 7th కేతు ఇవన్నీ ఉన్నాయి. D9లోకి వస్తే మీరు ఇక్కడ D9లో జూపిటరు సింహంలో, మార్స్ కన్యలో, మెర్క్యూరీ వృశ్చికంలో, కేతుమోన్ ధనులో, సాటర్న్ వీనస్ మకరంలో, మేషం సూర్యుడు, రాహు మిథునంలో ఇవి ఉన్నాయన్నమాట. మనం చూద్దాం దీని గురించి ఏమవుతుంది. ఇది స్త్రీ జాతకం. ఈ స్త్రీ గర్భం ధరించడంలో చాలా కష్టం కలిగి ఆ తర్వాత అనేక గర్భస్రావాలు జరిగాయి. పుత్రకారకుడైన బృహస్పతి గురుడు పై కుజుడు మరియు రాహు యుతి ఉంది. బృహస్పతి 16 డిగ్రీల 34 నిమిషాల వద్ద ఉండి మంగళుడు 17 డిగ్రీల 20 నిమిషాల వద్ద ఉండడం వల్ల ఇద్దరికి గ్రహ యుద్ధంలో ఉన్నారు. ఇది బృహస్పతిని బలహీనపరిచింది. ఇక్కడ చూద్దాం మళ్ళీ గురుడిపై. ఇక్కడ గురుడు, మార్స్, రాహు యుతి ఉందన్నమాట ఇక్కడ. సో దీనివల్ల ప్రాబ్లం మనకి ఇక్కడ. ఇక్కడ బృహస్పతి రాహు ఇక్కడ కుజుడు రాహు యుతుంది కాబట్టి మనం గ్రహయుద్ధం అయింది. అందువల్ల బృహస్పతి వీక్ అయిపోయాడు. ఇక్కడ బృహస్పతి 5వ ఇంటి అధిపతి, పంచమేశ్వరుగా కూడా ఉన్నాడు కాబట్టి 5వ ఇంటి ఫలితాలను కూడా శాపదోషంగా పడింది. సూర్యుడు 5వ ఇంట్లో ఉండి బృహస్పతితో పరివర్తన చెందాడు. కారణంగా బృహస్పతిపై అశుభ ప్రభావం పెరిగింది. ఇది మరింత దోషాన్ని కలిగించింది. స్త్రీల జాతకం ప్రకారం 9వ భావం పుత్రస్థానం, పురుషులకు 5వ స్థానం, స్త్రీలకు 9వ భావం కూడా చూస్తారు. మీరు స్త్రీ జాతకంలో చూస్తే 9th హౌస్
సంతాన స్థానం కింద ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఓకే. 9వ ఇంటి అధిపతి కూడా రాహుతో కలిసి ఉండడం వల్ల, గ్రహయుద్ధం ఉండడం వల్ల అతను దోషగ్రస్తుడు. పితృపక్ష అంటే తండ్రి వంశంను సూచించే దశమేషుడు మరణకారక స్థానంలో ఉంది. ఇది పితృ సంబంధితమైన కర్మ బలంగా చూపిస్తుంది. నవాంశ చార్టులో బృహస్పతి సింహరాశిలో ఉన్నాడు, మరియు సప్తాంశంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు. సూర్యుడు మేషరాశిలో ఉంటే సూర్యుడు మేషరాశిలో అంటే కుజుని రాశిలో ఉన్నాడు. సూర్యుని రాశి ఉచ్చస్థితి అయినా ఇతనికి మంగళుని సంబంధం వల్ల అది గర్భ సంబంధ సమస్యలు దారితీసింది. ఈ శాపాత్మక దోషాలు కలగడం వల్ల అనేక గర్భధారణ ప్రయత్నాలు వృధా అయ్యాయి. తర్వాత వేద పరిహారాలు మరియు ఆయుర్వేద చికిత్స చేసిన తర్వాత ఒక గర్భం సఫలమైంది. దీని ద్వారా పూర్వజన్మ కర్మ, పితృదోషాలు మరియు శారీరక బలహీనతలతో పాటు పూజలతో పాటు ఆయుర్వేదం ద్వారా పరిష్కారం సాధ్యమవుతుంది తెలుస్తుంది. ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఇది కుంభరాశి, కుంభలగ్నం. లగ్నంలో కేతు, సప్తమంలో జూపిటర్, రాహు, మూన్, మార్స్, సాటర్న్ ఇవన్నీ ఉన్నాయి. సెకండ్ హౌస్లో మీన, థర్డ్ హౌస్లో సూర్యుడు, ఫోర్త్లో శుక్రుడు. ఓకే. నవాంశలో చూస్తే మళ్ళీ కుంభలగ్నమే. మేషంలో రాహు, వృషభంలో చంద్రుడు, మంగళ, మిథునంలో గురుడు, కర్కాటకంలో సూర్యుడు, సింహంలో శుక్రుడు, తులలో కేతు, ధనులో శని. ఈ పురుషుడు తన ఉన్నత పాఠశాలలో అంటే కాలేజీలో చదివినప్పుడు కొన్ని సంబంధాలు కలిగి ఉన్నప్పటికీ తర్వాత జీవితంలో 40 ఏళ్ళుగా ఎలాంటి సంబంధం లేదు. అంటే వైవాహిక సంబంధాలు కానీ అంటే కనెక్షన్, స్త్రీలతో ఏం కనెక్షన్ సంబంధం లేదన్నమాట. బృహస్పతి మరియు చంద్రుడు 2 సింహరాశిలో 7వ భావంలో ఉన్నారు. వీరిద్దరికి గ్రహదోషంతో ఉన్నారు. సూర్యుడు మేషరాశిలో అంటే కుజుని రాశిలో ఉన్నాడు, మరియు కుజుడితో పరివర్తనం చేశాడు. దీనివల్ల సూర్యునికి 7వ భావంతో 2 విధాలుగా సంబంధం ఏర్పడింది. ఈ సంబంధాలకు ఆటంకాలు తీసుకురావచ్చు. పితృదోషాలు ఉన్న సింహరాశిలో బృహస్పతి చంద్రుల దోషంలో 10వ అధిపతి కూడా పాల్గొన్నాడు. చంద్రుడు 6వ అధిపతి మరియు పితృదోషంలో భాగం. పిల్లల విషయంలో 5వ భావం అధిపతి నీచ స్థితిలో ఉండడం మరియు క్రూరగ్రహాల మధ్యన ఉండడం వల్ల అంటే పాపకర్తరి వల్ల పిల్లలు లేరు. బృహస్పతి శాపదోషంతో ఉన్నాడు కాబట్టి ఇది పితృ సంబంధం వల్ల సంబంధాలు నిరోధించబడి జాతకం గత జన్మ పితృరుణం వల్ల వచ్చిన ఆటంకాన్ని చూపిస్తుంది. దీనిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పితృదేవతలకు తర్పణ చేసిన సమయం అమావాస్య సాయంత్రం అంటే సూర్యాస్తమయ సమయంలో పితృదేవతలకు ప్రతి నెల తర్పణం చేయడానికి ఉత్తమమైన సమయంగా భావించబడుతుంది. భూమిపై ఒక నెల పితృలోకంలో ఒక దినంగా భావించబడుతుంది. చంద్రుడు పెరిగే కృష్ణపక్షం అంటే పితృలోకంలో దినం, చంద్రుడు తగ్గే బహుళపక్షం అంటే పితృలోకంలో రాత్రి. అమావాస్యను పితృదేవతలు ఉదయంగా పరిగణిస్తారు. ఈ సమయంలో తర్పణం ఇవ్వడం వల్ల వారు తమ దినాన్ని ప్రశాంతంగా ప్రారంభించగలుగుతారు. గయా, ప్రయాగ, గోక నక్షత్రాలలో పితృకర్మలు చేయడం శ్రేయస్కరం. అలాగే పితృపక్షాలు ఉంటాయి మనకు సంవత్సరానికి ఒకసారి 15 రోజులు, దసరాకు ముందు. సో ఆ టైంలో కూడా చేస్తే పితృకర్మలు చేయడం వల్ల, తర్పణాలు ఇవ్వడం వల్ల మీకు దోషాలు పోతాయి. సో ఇది కొంచెం లెంతీ వీడియో, అయితే జాగ్రత్తగా చూడండి, కొంచెం ఓపికగా చూసుకోండి. చాలా కన్ఫ్యూజన్గా అనిపిస్తుంది ఎందుకంటే రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. సో నిదానంగా ఓపికగా చూడాలి, చూస్తే మీకు అర్థమవుతుంది. సో 1-2 సార్లు మళ్ళీ చూడండి. ఇది పితృ శాపం అనేది మనకు చాలా ఫ్రీక్వెంట్గా కనపడుతుంది, చాలా చాట్లలో మనం చూస్తుంటాం.
సో ఇది మనకు అర్థమవుతా కనుక మనకు వచ్చే క్లయింట్లకు మీరు రెమెడీ చెప్పచ్చు. సో కొంచెం జాగ్రత్తగా మళ్ళీ మళ్ళీ చూడండి. ధన్యవాదాలు.